భారతదేశ ప్రజల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, నిరంతరం ఈ దేశ అభివృద్ధి కోసం కంకణబద్ధుడై శ్రమిస్తున్నటువంటి మహనీయుడు, మా అందరి స్ఫూర్తి ప్రదాత, భావితరాల ఆశాజ్యోతి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా నిలబెట్టాలని చెప్పి ఆలోచనతో తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో భారతదేశం యొక్క కీర్తి ప్రఖ్యాతిని ప్రపంచమంతా వ్యాపింపజేసే విధంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆ అమ్మవారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడేటువంటి కార్యకర్తలను ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ముఖ్యంగా నేను హైదరాబాద్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టినప్పుడు పరేడ్ గ్రౌండ్స్లో చాలా పెద్ద గ్యాదరింగ్, ఆ ప్రజలంతా మొత్తం జన సమీకరణ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యమై వాళ్ళు నన్ను శభాష్ అంటూ నన్ను భుజం తట్టడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. దాని తర్వాత అదే జోస్తోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని కష్టపడి అందరి కార్యకర్తలతో అందరు కలిసి ఇవాళ మేము ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు కూడా దాదాపు 2 days పాటు నేను చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో అందరికీ చెప్పడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా జరుగుతుందో దాన్ని చూసి అందరూ కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేయాలని చెప్పడం, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసిన విధానాన్ని అందరి ముందు నన్ను వేదిక మీద వినిపించి నాతో చెప్పించడం, తెలుగులో స్పీచ్ ఇప్పించడం నాతో పాటు. కాబట్టి ఆ విధంగా ప్రోత్సహించడం చాలా సంతోషం అనిపించింది. నాకు కూడా కష్టపడి పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహించడం వలన ఇంకా మాలాంటి కార్యకర్తలు ఎక్కువ జోస్తోని ఎక్కువ హుషారుతో పనిచేసే అవకాశం ఉంటుంది. దుబ్బాక ఎలక్షన్స్ సందర్భంలో బై ఎలక్షన్లో గెలిచినప్పుడు కానీ, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచినప్పుడు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి శభాష్ బండి అని చెప్పి నన్ను అభినందించడం నాకు చాలా సంతోషం అనిపించింది. హుజరాబాద్ బై ఎలక్షన్లో కూడా ఫోన్ చేసి శభాష్ అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినప్పుడు 2 సార్లు కూడా బండి తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉంది, మన కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారని చెప్పి కార్యకర్తలకు యోగక్షేమాలను అడిగి, పార్టీ నాయకుల యోగక్షేమాలను అడిగి ప్రోత్సహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇటువంటి ప్రధాని నిజంగా గతంలో ఎవరు లేరు. ఏ ప్రధాని అయినా కూడా కేవలం నాయకుల మధ్య, సీనియర్ నాయకుల మధ్య, మంత్రుల మధ్య, పెద్ద పెద్ద వ్యక్తుల మధ్య ఉంటారు తప్ప కార్యకర్తలను పిలిచి కార్యకర్తల యోగక్షేమాలను అడిగి పార్టీ యొక్క అభివృద్ధి గురించి అడిగేటువంటి నాయకులను నేను మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు చూసిన. నిజంగా అటువంటి వ్యక్తి ఇవాళ మన దేశ ప్రధానిగా ఉండడం, మా అందరికీ స్ఫూర్తిగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అని చెప్పి ఈ దేశ సేవలో ఏ విధంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారో 2047 వరకు ఈ భారతదేశాన్ని అగ్రదేశంగా మార్చాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం చేరుకునే వరకు కూడా వారికి అమ్మవారు ఆరోగ్యాలు అందించాలని చెప్పి నిన్ను నూరేళ్ళు వారు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ తల్లి అమ్మవారు వారికి ఆశీర్వాదం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై శ్రీరామ్.